నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తుంది. ఇందిరమ్మ కమిటీల ద్వారా పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్ ఇస్తామని అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రజలు మండల గ్రామ సమస్యలు నా దగ్గరికి తీసుకురండి, నేను పరిష్కారం చేస్తానని అన్నారు. కుందూరు జానారెడ్డి దేశంలో అందరికన్నా ఎక్కువ రాజకీయ పదవులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడని అన్నారు. రఘువీరారెడ్డి ఈ ప్రాంతంలో ఎంసీ అయితే ఎన్నడూ చూడని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి కార్యకర్త ఓటు వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఇండియా కూటమిలో ఉన్న వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతిస్తున్నాయని, ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని, రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు కుందూరు రఘువీరారెడ్డి గారి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు లోక్సభ గోపాల్ గారు పిసిసి వచ్చి మన ప్రాంతంలో మన రంగారెడ్డి గారు మీటింగ్ వచ్చే మనం ఎందుకు గెలిపించాలి? బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల కాలం కూడా ఇచ్చిన వాటితోనే కాదు, చేయగలిగింది చెప్తుంది, చెప్పింది చేస్తుందని చెప్పిన సందర్భంగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ 100 సంవత్సరాల పైన చరిత్రమైన పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో ఉండదంటే అది కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్. రోడ్లు వేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా, అదే సాగునీరు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయలేదంటే వారికి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకే పార్లమెంట్ సభ్యుడైనారు. మెజార్టీ మాత్రమే మనం చూసుకోవాలి. వన్ సైడ్ దానికి ఎదురు లేదు. బీజేపీలో ప్రచారం పోయింది, బీఆర్ఎస్ తోడబట్టుకొని చెప్తున్నారు. ఈ ర్యాలీకి ముందు 1000 మంది బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, బీఎస్పీ నుంచి వచ్చి పార్టీలో చేరారు. గత 1,000 రోజుల నుంచి దాదాపు ఒక 5-6 మంది పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల మీద ఏదైతే 6 గ్యారెంటీస్ చెప్పినామో ఇప్పుడు చాలా వరకు అమ్మాయి ఎన్నికల కోరుతున్న మాత్రం తప్పనిసరిగా అమ్మాయి. ఈ సందర్భంగా మనం చేసేది